రాతి నేల పడ్డాయి. కొన్ని విత్తనాలు వెళ్ళి ముళ్ళ పొదల్లో పడ్డాయి. మంచి నేలను పడిన విత్తనం అంట 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా ఫలించింది. హల్లెలూయా. మీరు గమనించారా? విత్తనంలో మార్పు లేదు. విత్తనం ఒకే రీతిగా విత్తబడుతుంది. విత్తే వాళ్ళలో మార్పు లేదు, విత్తనంలో మార్పు లేదు. వినండి, నేలలో మార్పు ఉంది. ఒక నేలేమో రాతి నేల, ఒక నేలేమో త్రోవ పక్కన పడిన నేల, ఒక నేలేమో ముళ్ళ పొదలతో ఉంది, ఒక నేల మంచి నేల. అంటే మనుషులందరూ ఒకే హృదయంతో ఉండరు. ఇక్కడ వాక్యంలో మార్పు ఉండదు, కానీ వీడు కూర్చున్న మీలో యోగ్యమైన హృదయాలు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో, యోగ్యమైన హృదయాలు కలిగిన వారిలో పడిన వాక్యం 100 వంతులుగా ఫలిస్తుంది. ఇప్పుడు మీరు మంచి నేలో ఏ నేలో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. పౌలు భక్తుడు దేవుని వాక్యం చెప్తుంటే చాలా మంది స్త్రీలు కూర్చున్నారు. ఒక ఆమె హృదయం మాత్రం తెరవబడింది. ఎవరమ్మా? లూదియా. ప్రైజ్ ది లార్డ్. నా ప్రార్థన ఏంటంటే, వాక్యం చేసి మీకు బోధించే ముందు, ప్రభువా, భక్తుడు పౌలు వాక్యం చెప్తుంటే ఒక ఆమె హృదయం మాత్రమే తెరవబడింది, ఆయన నన్ను నిలబెట్టుకుని మీరు వాడుకుంటున్నారు. నేను వాక్యం చెప్తుంటే అందరూ హృదయాలు తెరవబడాలి. కొన్నిటికి ఆమె అనాలి, కొన్నిటికి హల్లెలూయా అనాలి. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్తా చూడండి. ఆమె చేస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. చెప్పాడు సార్. అది ఏమి చెప్పాలో నేను చెప్పకూడదు తెలుసు. పొరపాటు నామే చెప్తే 2 గంటలు చెప్పేస్తాడని ఆమె అంటలేదు. హల్లెలూయా. మాట్లాడేది ఏం కాదండి, నా బలహీనతలో దేవుడు బలమిచ్చి సంఘానికి ఏం కావాలో ఈ సిద్ధపాటు ఆత్మదేవుడే బోధిస్తాడు. ఆత్మశక్తి సంగతులు అందరికీ చెవులు ఉన్నాయి, కానీ వాక్యం మీదే చెవి కలిగి ఉందురుగాక. ఆమేన్. సరే, నాకేం పెద్ద సిద్ధపాటు ఏం లేదు, కానీ దానికి సంతోషంగా వాక్యం చెప్పి ఒక సందర్భంలో కొరింథీ పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఒక సందర్భం జ్ఞాపకం చేస్తే అక్కడ కూర్చుని వింటారు. ఇదేదో అయ్యగారు చెప్పిన వాక్యం కొంచెం కొనసాగిస్తే బాగుంటుంది అని అనుకున్నా. ఏదో ప్రారంభించి ఏదో చెప్పాలనుకుని ఏదో చెప్తూ వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదో కష్టం అంత మాట రాసుకున్నాడు. ఇక్కడ ఏదో కొంచెం నాకు అవుట్లేదు, హెల్ప్ అవుతుంది. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయం. పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటుంది. అందుకు నా కృప నీకు చాలును.